హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో రికార్డులు సృష్టించిన రాయదుర్గం భూముల వ్యవహారం ఇప్పుడు కోర్టు గడపకు చేరింది. ఎకరం 237 కోట్ల ధర పలికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన టీజీఐఐసీ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ భూముల్లో తమకు హక్కులు ఉన్నాయని చెబుతున్న ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్బీఐ పిటిషన్ విచారించిన హైకోర్టు వేలం ప్రక్రియపై 3 వారాల స్టే విధించింది. అసలు ఈ భూముల వివాదం ఏంటి? ఎస్బీఐ వాదన ఏమిటి? ప్రభుత్వం చెబుతోన్నది ఏంటి? ఈ వివాదం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? రాయదుర్గం భూముల రికార్డు వేలానికి కొత్త ట్విస్ట్. ఎకరం 237 కోట్ల వేలాన్ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్. భూమి తమదేనంటూ ఎస్బీఐ వాదన. 2010లో ప్రభుత్వ కేటాయింపు పొందినట్లు చెబుతున్న ఎస్బీఐ వేలం ప్రక్రియపై 3 వారాల స్టే విధించింది హైకోర్టు. రాయదుర్గం సర్వే నంబర్ 83లో టీజీఐఐసీ భూములు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరం 237 కోట్ల రికార్డు ధర పలికింది. మొత్తం 5 ఎకరాల భూమిని గౌరా వెంచర్స్ దక్కించుకోవడంతో ఈ వేలం దేశంలోనే అత్యంత ఖరీదైన భూముల విక్రయాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ భూములపై తమకు హక్కులు ఉన్నాయని చెబుతూ హైకోర్టును ఎస్బీఐ ఆశ్రయించింది. ఎస్బీఐ వాదన ప్రకారం అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కు 2010లో ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందుకోసం 13 కోట్ల 33 లక్షల రూపాయలను చెల్లించినట్లు బ్యాంకు చెబుతుంది. అనంతరం ఎస్బీఐలో ఎస్బీహెచ్ విలీనమైన తర్వాత కూడా ఆ భూమిపై తమ హక్కులు కొనసాగుతున్నాయని వాదిస్తుంది. అంతేకాకుండా స్థల అభివృద్ధి, ప్రహరీ నిర్మాణం తదితర పనుల కోసం మరో 21 కోట్ల 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా కోర్టుకు తెలిపింది. అయితే 2020లో అప్పటి ప్రభుత్వం ఈ భూ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించగా బ్యాంకు అభ్యర్థనను పునఃపరిశీలించాలని కోర్టు సూచించింది. అనంతరం 2024లో ప్రస్తుత ప్రభుత్వం కూడా కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎస్బీఐ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇదే సమయంలో ప్రభుత్వం వేలం నోటిఫికేషన్ జారీ చేసిన భూములను విక్రయించిందని బ్యాంక్ ఆరోపిస్తుంది. కేసు కోర్టు పరిధిలో ఉండగానే వేలం నిర్వహించడం చట్ట విరుద్ధమని ఎస్బీఐ వాదిస్తుంది. మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్ తో పాటు తదనంతరం జరిగిన భూ విక్రయాన్ని కూడా సవాల్ చేస్తూ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల పాటు స్టే విధించింది. అలాగే టీజీఐఐసీ, ప్రభుత్వం, గౌరా వెంచర్స్ సహా సంబంధిత పక్షాలను నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాయదుర్గం భూముల వివాదం ఇప్పుడు కేవలం ఒక భూ వ్యవహారం మాత్రమే కాదు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల విక్రయాలు, పెట్టుబడిదారుల విశ్వాసం, భవిష్యత్ వేలాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎకరం 237 కోట్ల రికార్డు ధరలో వార్తల్లో నిలిచిన ఈ భూముల వ్యవహారంలో హైకోర్టు తుది నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.